ఇల్లు సుఖదర్శనం, భోగాఢ్యం, రమ్యం అనేటువంటి 3 అంశాలకు కేంద్రమైనటువంటిది ఇల్లు, గృహం. వాస్తు నియమాల ప్రకారం ఒక ఇల్లు ప్లానింగ్ చేయబడి ఉంటే ఆ ఇంట్లో ఆర్థిక సమస్యలు, ఆర్థిక నష్టాలు జరగకూడదు. ఒకవేళ ఒక ఇంట్లో ఆర్థిక నష్టాలు, ఆర్థిక సమస్యలు ఏర్పడుతున్నట్టయితే దానికి ప్రధానమైన కారణాలు 3 చోట్ల ఉండొచ్చు. వాస్తుశాస్త్ర నియమాల ప్రకారం ఒక ఇంట్లో ఉత్తరం బాలేకపోతే, ఉత్తరం చెడిపోయి ఉంటే ఆ ఇంట్లో ఆర్థిక నష్టం జరగవచ్చు, ఆర్థిక కష్టం రావచ్చు. తర్వాత ఆగ్నేయంలో వాస్తు దోషాలు ఉంటే, ఆగ్నేయంలో నిర్మాణ దోషాలు కానీ అంతర్గత లోపాలు కానీ ఉన్నట్టయితే ఆర్థిక సమస్యలు రావచ్చు. అదేవిధంగా ఒక ఇంట్లో ఎగ్జాక్ట్ పడమర, ఎగ్జాక్ట్ నార్త్, ఎగ్జాక్ట్ పడమర, ఎగ్జాక్ట్ ఆగ్నేయం, ఈ 3 చోట్ల వాస్తు దోషాలు ఉన్నట్లయితే ఒక ఇంట్లో ఖచ్చితంగా ఆర్థిక సమస్యలు, ఆర్థిక నష్టం జరిగి తీరుతుంది. ఇవి కాకుండా ఆర్థిక నష్టాన్ని కలిగించే ఇంకా ఏమైనా ఉన్నాయా అంటే వాస్తుశాస్త్ర గ్రంథం ప్రధానమైనది సమరాంగణ సూత్రధార. ఇంకొన్ని విషయాల్లో ఎక్కడెక్కడ జాగ్రత్తగా ఉండాలి నిర్మాణ సమయంలో, ఒక ఇంటిని ప్లాన్ చేసే సమయంలో ఇంకా ఏ అంశాల్లో జాగ్రత్త వహించాలి అనే విషయాన్ని సమరాంగణ సూత్రధార అనే గ్రంథం చెబుతుంది. ఇది అత్యంత పురాతనమైనటువంటి ప్రామాణికమైనటువంటి గ్రంథం. ఈ గ్రంథంలో చెప్పినట్టు విశ్వకర్మకు 4 కుమారులు, జయ, విజయ, సిద్ధార్థ్, అపరాజ్య. ఈ 4 కొడుకులు పృథు మహారాజు యొక్క నగరాన్ని నిర్మించడం కోసం 4 కొడుకుల హెల్ప్ తీసుకుంటాడు. నగరాన్ని నిర్మించేటప్పుడు నగరంలో వివిధ వర్గాల జనాలకు అవసరమైనటువంటి నివాసాలు ఏర్పాటు చేసేప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఆయన 4 కొడుకులు అడిగినటువంటి ప్రశ్నలు, వాటి సమాధానాలు, విశ్వకర్మ ఇచ్చినటువంటి సమాధానాలు, వాటి సారాంశమే సమరాంగణ సూత్రధార అనేటువంటి గ్రంథం. ఈ గ్రంథంలో 57 చాప్టర్లు ఉన్నాయి. ఇందులో చాప్టర్ 34 ఏ అంశాలు ఒక ఇంట్లో ఆర్థిక సమస్యలను కలిగించవచ్చు అనే అంశాలని స్పష్టం చేస్తుంది. ఈ చాప్టర్లో మొత్తం 46 శ్లోకాలే ఉన్నాయి. ఈ 46 శ్లోకాల్లో ఏ అంశాలు ఆర్థిక నష్టానికి, కష్టానికి కారణం కావచ్చు, ఏ అంశాల్లో జాగ్రత్త వహించాలి అనే విషయాన్ని చెప్తుంది. అయితే ఈ చాప్టర్లో ముందు చెప్పింది ఏంటంటే మానవుడికి పంచేంద్రియాలు ఉన్నాయి. కన్ను, చెవులు, ముక్కు, నాలుక, చర్మం. ఈ 5 పంచేంద్రియాల ద్వారానే జ్ఞానాన్ని గ్రహిస్తాం. అందులో కన్ను ద్వారా 85% జ్ఞానాన్ని కన్ను స్వీకరిస్తుంది. కన్ను స్వీకరించే జ్ఞానం 85% వరకు ఉంటుంది. ఇది వేటిని స్వీకరిస్తుంది? రంగును స్వీకరిస్తుంది, ఆకారాన్ని స్వీకరిస్తుంది. మన ఇంట్లో రంగు, ఆకారాన్ని కన్ను గుర్తిస్తుంది. కాబట్టి పంచేంద్రియాల్లో కన్ను స్వీకరించేటువంటి జ్ఞానం అత్యంత విలువైనది, ప్రధానమైనది. కాబట్టి ఒక ఇంట్లోకి ఎంటర్ అవుతూనే ఆ ఇల్లు కల్పించేటువంటి ఫీలింగ్ అత్యంత ప్రధానమైనదిగా చెప్పబడింది. ఇందులో ముఖ్యమైనది పూజ గది, దేవతా ప్రతిమలు ఎలా ఉండాలి అనే అంశాన్ని చెప్పింది. పూజ గదిలో కొంతమంది గృహస్థులైనప్పటికీ ఉగ్రదేవతలను పూజిస్తారు. అంటే కాళీ, వారాహీదేవి ఇలాంటి ఉగ్రదేవతలను పూజించే వాళ్ళు ఉంటారు. సాధారణంగా విష్ణుమూర్తిని, శివుణ్ణి, అమ్మవారిని పూజించే వాళ్ళు ఉంటారు. వీరిని సౌమ్య దేవతలు అంటారు. ఒకే ఇంట్లో ఉగ్రదేవతలు, సౌమ్య దేవతలు పూజకు ఏర్పాటు చేయకూడదు. ఒకే ఇంట్లో ఉగ్రదేవతలు, సౌమ్య దేవతలను ఏర్పాటు చేయకూడదు. ఇది అత్యంత ప్రధానమైన విషయం. రెండో పాయింట్, పితృదేవతలు అంటే మన తాతలు కావచ్చు, తండ్రులు కావచ్చు, ముత్తాతలు కావచ్చు, వారి పూర్వీకులు కావచ్చు, వీరికి సంబంధించినటువంటి చిత్రపటాలను ఇంట్లో ప్రముఖంగా కనబడే ప్లేసుల్లో, అంటే హాల్లో కూర్చున్నప్పుడు హాల్లో చాలా పెద్దగా ఎన్లార్జ్డ్గా పెద్దగా ఏర్పాటు చెయ్యకూడదు. తప్పనిసరి పరిస్థితుల్లో పితృ దేవతల ఫోటోలు కానీ, ఫోటో ఫ్రేములు కానీ, విగ్రహాలు కానీ ఏర్పాటు చేయాల్సి వచ్చినప్పుడు ఇంట్లో ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పాటు చేయాలి, లేదా ఒక ప్రత్యేకమైనటువంటి గదిని ఏర్పాటు చేయాలి. ఒకవేళ అలా చేయకుండా ఇంట్లోకి ఎంటర్ కాగానే
మెయిన్గా కనబడే ఏరియాలో పితృదేవతల ఫోటోలు ఉండడం ఆర్థిక నష్టాన్ని కలిగించే అంశంగా చెప్పబడింది. తరువాత సన్యాసులు అంటే గృహస్థాశ్రమ ధర్మానికి వర్ణాశ్రమ వ్యవస్థలో 4 వర్ణాశ్రమాలు ఉంటాయి. అందులో 3 ఆశ్రమాలకు గృహస్థాశ్రమమే అత్యంత ప్రధానమైనది. ఈ గృహస్థాశ్రమ ధర్మానికి దూరంగా ఉన్నటువంటి సన్యాసులు, మునులు, ఋషులు ఇత్యాదిగా వీరి యొక్క చిత్రపటాలను ఇంట్లో ప్రముఖంగా ఏర్పాటు చేయకూడదు. వీలైతే అస్సలు పెట్టుకోకపోవడం చాలా ముఖ్యం. సన్యాసులు, ఋషులు, మునులు ఇలాంటి వారి ఫోటోలను ఇంట్లో ప్రదర్శనకు ఉంచకూడదు. అసహజమైన చిత్రాలు, అసహజమైన చిత్రాలంటే చూడగానే భయాన్ని కలిగించేవి కావచ్చు, లేక వికారాన్ని కలిగించేవి కావచ్చు. ఇలాంటివి అసహజమైనటువంటి చిత్రాలను ఇంట్లో ఏర్పాటు చేయకూడదు. ఇలాంటివన్నీ ఏర్పాటు చేసినట్లయితే ఆర్థిక నష్టాన్ని పొందుతారు అని చెప్పి సమ్రాంగన్ సూత్రధార అనేటువంటి గ్రంథం చాప్టర్ 34 క్లియర్గా చెప్తుంది. నెక్స్ట్ మనకు నవరసాలు 9. నవరసాల్లో శృంగారం, హాస్యం, కరుణ, రౌద్రం, వీరం, భయానకం, బీభత్సం, అద్భుతం, శాంతం. ఈ 9 నవరసాలు. ఈ నవరసాలకు సంబంధించినటువంటి చిత్రపటాలను సాధారణంగా ఇళ్లలో చూస్తూ ఉంటాం. ఈ నవరసాల్లో హాస్యము, శృంగారం ఈ 2 మినహా ఇవి ఏవి కూడా ఒక ఇంట్లో ప్రదర్శనకు పనికిరావు. హాస్యరసం, శృంగార రసానికి సంబంధించినటువంటి చిత్రపటాలను మాత్రమే ఒక ఇంట్లో ప్రదర్శనకు ఉంచాలి తప్ప మిగతా నవరసాలను బీభత్సం, భయానకం, రౌద్రం ఇవి ఏవి కూడా ఒక ఇంట్లో ప్రదర్శనకు ఉంచకూడదు, కనిపించకూడదు అని సమ్రాంగన్ సూత్రధార గ్రంథం చెప్తుంది. నెక్స్ట్ ఒక ఇంట్లో ఊయల అంటారు. ఊయల సజెస్టబుల్ కాదు. ఇంటి మధ్యలో తూగుటూయల ఎట్టి పరిస్థితుల్లోనూ సమంజసం కాదు. ఊయల మాత్రమే కాదు, ఊయల చిత్రపటాలు కూడా ఇంట్లో ఉండకూడదు. ఉంటే ఆర్థిక నష్టాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది అని చెప్పి సమ్రాంగన్ సూత్రధార గ్రంథంలో క్లియర్గా చెప్పబడింది. కాబట్టి వీలైనంత వరకు ఊయలను అవాయిడ్ చేయడం, ఊయల చిత్రపటాలను ఇంట్లో లేకుండా ప్లాన్ చేసుకోవడం ఆర్థిక పరిపుష్టికి సహాయం చేస్తుంది. నెక్స్ట్ వేగంగా పరిగెత్తేటువంటి గుర్రాలు చాలా ఇళ్లలో చూస్తూ ఉంటాం. పరిగెత్తేటువంటి అశ్వాలు, వేగంగా పరిగెత్తే ఇవి కొన్ని దిశల్లో పెడితే ఉపయోగం. డీటెయిల్గా తర్వాత మాట్లాడదాం. సాధారణ పరిస్థితుల్లో పరిగెత్తేటువంటి గుర్రాల చిత్రపటాలు ఒక ఇంట్లో పనికి రావు. యుద్ధానికి సన్నద్ధమై వెళుతున్నటువంటి ఏనుగులపై యుద్ధానికి సన్నద్ధమై వెళ్తున్న సైనికుల చిత్రపటాలు ఒక ఇంట్లో ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు. నెక్స్ట్ ఇంట్లో చిత్రపటాల్లో మెయిన్గా పశుపక్ష్యాదులు, వృక్షాలు, సీనరీస్ ఇవన్నీ పెడుతూ ఉంటారు. ఈ సీనరీస్ పెట్టేటప్పుడు పూలు, పండ్లు, ఆకులు లేనటువంటి వృక్షాల ఫోటోలు, వృక్షాల చిత్రపటాలు, సీనరీస్ అంటే ఎండిపోయినటువంటి వృక్షాలు ఎట్టి పరిస్థితుల్లో ఒక ఇంట్లో ప్రదర్శనకు ఉంచరాదు. ఎలాంటివి? పూలు, పండ్లు, పచ్చదనం లేనటువంటి వృక్షాల ఫోటోలు ఒక ఇంట్లో ఉంచరాదు. నెక్స్ట్ ఎండిపోయినవి, మొదలు లేని చెట్లతో కూడిన చిత్రపటాలు. ఎండిపోయిన చెట్లు కానీ మొదలు లేని వృక్షాలతో కూడిన చిత్రపటాలు ఇవి ఎట్టి పరిస్థితుల్లో ఒక ఇంట్లో ప్రదర్శనకు ఉంచరాదు. నెక్స్ట్ ఎలాంటి పక్షులు సంబంధించిన ఫోటోలు ఇంట్లో ఉండకూడదు అనేదానికి ఒక శ్లోకంలో క్లియర్గా చెప్పారు. రాబందులు, గుడ్లగూబలు, పావురాలు, గద్ద, కాకి, కొంగ, గుడ్లగూబ, గబ్బిలం. చూడు, రాబందులు, గుడ్లగూబలు, పావురాలు, గ్రద్ద, కాకి, కొంగ, గబ్బిలం ఈ పక్షుల చిత్రపటాలు కానీ లేదా కొంతమంది పావురాలని వీటిని పెంచుతూ ఉంటారు, అవి కానీ ఒక ఇంట్లో ఉండడం ఆర్థిక నష్టాన్ని కలిగిస్తాయి అని చెప్పి ప్రామాణిక వాస్తుశాస్త్ర గ్రంథాలు చెబుతూ ఉన్నాయి. కాబట్టి మనం అనుసరించాలి. ఏమేం పక్షులు?
రాబందులు, గుడ్లగూబలు, పావురాలు, గద్ద, కాకి, కొంగ, గబ్బిలం. నెక్స్ట్ పర్వతాలు, అడవుల్లో నివసించేటువంటి ఆది మానవులు, ఆటవిక జాతుల చిత్రపటాలు. ఇలాంటివి కూడా ఇంట్లో ప్రదర్శనకు ఉండరాదు. ఇలాంటివన్నీ ఒక ఇంట్లో ఉంచినట్లయితే ఆ ఇంట్లో ఆర్థిక సమస్యలు, ఆర్థిక కష్ట నష్టాలు ఏర్పడతాయి అని చెప్పి ప్రామాణికమైన సమరాంగన్ సూత్రధార గ్రంథంలో చాలా స్పష్టంగా చాప్టర్ 34లో ఉంది. కాబట్టి సింపుల్గా ఫాలో అయితే బెటర్. ఆర్థిక సమస్యలను ఫేస్ చేయడం కన్నా ప్రామాణిక గ్రంథాలు చెప్పినటువంటి విషయాన్ని ఫాలో చేయడం ఉత్తమం. నెక్స్ట్ అయితే మరి ఇంకా ఎలా ఉండాలి, ఏమేమి ఉంటే కొంత ఆర్థిక పరిపుష్టిని పొందవచ్చు అంటే, ఒక ఇంటికి ద్వారం ఎలా ఉండాలనే దానికి చాలా పెద్ద విషయం అది. అన్ని శాస్త్ర గ్రంథాలు, అన్ని వాస్తు శాస్త్ర గ్రంథాలు చాలా క్లియర్గా చెప్పాయి. ఒక ఇంటి ద్వారం మెజర్మెంట్స్ ఎలా ఉండాలి, పొడవు ఎంత ఉండాలి, వెడల్పు ఎంత ఉండాలి, చెక్క మందం ఎంత ఉండాలి, ఏ మెటల్ వాడాలన్నా, స్టోన్ వాడాలన్నా, లేకపోతే వుడ్డే వాడాలన్నా, ఇలాంటి విషయాలు చాలా పెద్ద కాన్సెప్ట్. అది మళ్ళీ చూద్దాం. ఒక ఇంటి యొక్క డోరు చాలా ఆహ్లాదకరంగా, చూడగానే ఆకర్షణీయంగా ఉండాలి. ఒక డోరు, ఒక ఇంటికి ప్రధానమైనటువంటి డోరు చాలా ఆహ్లాదకరంగా, ఆకర్షణీయంగా ఉండాలి. డోరుకు ఇరువైపులా ద్వారపాలకుల చిత్రపటాల, అది మెటల్తో చేసినయా లేకపోతే ఫోటో ఫ్రేమ్ల, ద్వారపాలకుల చిత్రపటాలు ఉండాలి. నెక్స్ట్ ఒక ఇంట్లో పూజ గదిలో ఉపయోగించేటువంటి దేవుడి యొక్క చిత్రపటాలు ఎప్పుడు కూడా ఇంటి యజమాని హస్త ప్రమాణాన్ని మించి ఉండకూడదు. దేవుడి గదిలో ఉపయోగించేటువంటి ఫ్రేములు హస్త ప్రమాణాన్ని మించి ఉండకూడదు. అంతేకాకుండా స్థిరంగా ఏర్పాటు చేయకూడదు. అంటే ఒక విగ్రహం, ఒక శివలింగం తెచ్చాము, శివలింగాన్ని కదలకుండా కాంక్రీట్ వేసి పర్మనెంట్గా స్ట్రక్చర్ ఏర్పాటు చెయ్యకూడదు. ఒక ఇంట్లోని దేవుడి గదిలో ఏర్పాటు చేసేటువంటి ప్రతిమలు మూవబుల్గా ఉండాలి, కదిలించేట్టు ఉండాలి. ఒక చోటు నుంచి తీసి శుభ్రం చేసుకొని మళ్ళీ అదే చోట్లో పెట్టుకోవడమా, అలాంటి ఏర్పాటు ఉండాలి తప్ప ఫిక్స్డ్గా ఉండకూడదు. నెక్స్ట్ ఒక ఇంటి యొక్క ద్వారం పైన అష్టమంగళ గౌరి కానీ, లేకపోతే 2 ఏనుగులు నీళ్లు కుమ్మరిస్తున్నట్టు ఉన్నటువంటి కమలంపై కూర్చున్న లక్ష్మీదేవి ఫోటో కానీ ఒక ఇంటి ద్వారం మధ్య భాగంలో పైన ఉండడం శుభప్రదం, ఆర్థిక పరిపుష్టిని చేకూర్చుతుంది అని చెప్పి సమరాంగన్ సూత్రధార అనేటువంటి గ్రంథం చెప్తుంది. కాబట్టి మనం చేయకూడని విషయాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని, చేయాల్సిన విషయాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని వాస్తులో ఈ నియమాలను పాటిస్తే అనేక విషయాలు ఆర్థిక విషయాలని ప్రభావితం చేస్తాయి. వాస్తు నియమాల్లో అనేక అంశాలు ఆర్థిక విషయాలని ప్రభావితం చేస్తాయి. అందులో సమరాంగన్ సూత్రధార గ్రంథంలో చాప్టర్ 34లో 46 శ్లోకాల్లో చెప్పినటువంటి విషయం ఇది.